మనకు ఏదైనా సరే కష్టపడి సాధించాము అంటే దాన్ని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. అదే ఈజీగా వచ్చిందనుకోండి చాలా ఈజీగా మర్చిపోతాం, దాని గురించి పెద్దగా డిస్కస్ చేయము. ఈ విషయం టీమిండియా వాళ్ళకి బాగా తెలిసేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈజీగా ఆడుతూ పాడుతూ గెలవాల్సిన మ్యాచ్ని టెన్షన్ పెట్టి, వాళ్ళు టెన్షన్ పడి మనల్ని టెన్షన్ పెట్టి మొత్తానికైతే గెలిచారు. నిన్న మనం వీడియోలో దీని గురించే మాట్లాడుకున్నాం అనమాట. సో ఏం జరుగుతుందో ఏమో, మన వాళ్ళు టెన్షన్ పెడతారేమో, టెన్షన్ పెట్టకుండా ఆడితే బాగుంటుంది అనుకున్నాం. నో నో నో, మేము అలా చేయము, మేము ఇలానే ఆడతామని చెప్పి మరోసారి ప్రూవ్ చేశారు. సో మొత్తానికైతే సిరీస్ని కైవసం చేసుకున్నాము. 4th టెస్ట్ని రాంచీలో విజయం సాధించాము. కానీ చాలా పెద్ద తలనొప్పి ఫ్యూచర్లో రాబోతోంది. మేబీ నాకు తెలిసి ఐపీఎల్ అయిపోయాక స్టార్ట్ అవ్వచ్చు. మన ఇండియన్ టెస్ట్ ఫార్మాట్లోనే జరగబోతోంది అది. సో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలాగే ఈ టెస్ట్ మ్యాచ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటాను. ఎలాంటివి అంటే, అసలు ఇండియా ఎందుకు అలా ఆడింది అంత స్లోగా, ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను. అలాగే సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు ఆడలేకపోయాడు, రజత్ పటిదార్ పరిస్థితి ఏంటి, సో ఈ మ్యాచ్ గెలవడానికి, ఈ సిరీస్ గెలవడానికి ఎవరు ముఖ్య కారకులు, ఈ చిన్నగా వీటి గురించి డిస్కస్ చేసి ఇంపార్టెంట్ పాయింట్లోకి వెళ్దాము. సో ఫస్ట్ అయితే మనం ఈ సిరీస్ గెలవడం ఒక చరిత్రలో మిగిలిపోతుంది. దానికి చాలా మంది కారణం ఏం చెప్తారంటే 17th కాన్సిక్యూటివ్ విన్ అనమాట మనకి. అంటే టెస్ట్ సిరీస్ల పరంగా మనం వరుసగా 17వది ఇండియాలో గెలిచాం. సో చాలా పెద్ద విక్టరీ ఇది. బట్ నేను దీని ద్వారా ఇది నేను చరిత్ర అని చెప్పట్లేదు. నా దగ్గర ఇంకొక కారణం ఉంది. అదేంటి అంటే, ఒక్కసారి టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే విరాట్ కోహ్లీ లేడు, కేఎల్ రాహుల్ లేడు, జస్ప్రీత్ బుమ్రా లేడు, మొహమ్మద్ షమి లేడు, రిషబ్ పంత్ లేడు. సో ఒకరిద్దరు లేకుండా ఇంజురీ కారణంగా ఏదో ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కానీ ఇంతమంది లేకుండా ఒక టెస్ట్ మ్యాచ్, అది కూడా ఇంగ్లాండ్ లాంటి పెద్ద టీంతో, టెస్ట్ ఫార్మాట్లో వాళ్ళు ఎలా ఆడతారో మనకు తెలుసు. సో అలాంటి టీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసి చాలా మంది డెబ్యూటెంట్స్తో విజయం సాధించాడు. అందుకే ఈ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది అనమాట. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ మనం గెలవడానికి చాలా మంది ప్లేయర్స్ దోహదపడ్డారు. అంటే మాట్లాడుకుంటూ పోతే, ఎందుకంటే టీం విక్టరీ ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో ఆడలేదు, ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. అంటే ఎవరో ఒకరు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ స్టెప్ అప్ అయ్యి బాగా ఆడారు. ఒకరి పేరు చెప్తే తప్పు అవుతుంది, కానీ ఒకరి పేరు మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. అదే ధ్రువ్ జురెల్ పేరు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం ఎక్కువ వెనకపడకుండా ఇంగ్లాండ్కి తక్కువ లీడ్ వచ్చేలా చేయడంలో అతనే కీలక పాత్ర పోషించాడు. అలాగే కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ని కూడా ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి, మర్చిపోకూడదు. ఇక ఇప్పుడు కూడా టీమిండియా ఈ విక్టరీ సాధించిందంటే అందులో ధ్రువ్ జురెల్కి ఎక్కువ క్రెడిట్ ఇస్తాను నేను శుభ్మన్ గిల్ కన్నా. శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. గబ్బాలో ద బెస్ట్ ఇన్నింగ్స్, మళ్ళీ ఈ రోజు కూడా అలాంటి ఒక ఇన్నింగ్స్ అనమాట ప్రెజెంట్ సిచ్యువేషన్లో. బట్ ధ్రువ్ జురెల్కి ఎందుకు నేను క్రెడిట్ ఇస్తున్నాను అంటే, ఒకసారి మనం చూసామంటే ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ధ్రువ్ జురెల్కి క్రెడిట్ ఇవ్వాలి, అది మీకు క్లారిటీ వస్తుంది. సో చాలా తక్కువ రన్స్ ఉన్నాయి. నిన్న కూడా చాలా మంచి రన్ రేట్తో ఎండ్ చేశారు. అండ్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ మంచి టచ్లో ఉన్నారు. కానీ డే స్టార్ట్ అయ్యాక కూడా చాలా మంచిగా రన్స్ చేశారు. బట్ ఎప్పుడైతే యశస్వి జైస్వాల్ వికెట్ పోయిందో, ఆ తర్వాత రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసుకోవడం, వికెట్ పోయింది. తర్వాత టీమిండియా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. డిఫెన్సివ్ అని చెప్పకూడదు, అల్ట్రా డిఫెన్సివ్ అని చెప్పాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ వచ్చాడు, రన్స్ రావట్లేదు, అసలు ప్రతి బాల్ డిఫెండ్ చేస్తున్నాడు. సరే, ఇక రజత్ పటిదార్, అతని గురించి సపరేట్ తర్వాత మాట్లాడదాము. జడేజా వచ్చాడు. సో జడేజా కూడా అంతే అల్ట్రా డిఫెన్సివ్ ఉన్నట్టు, అసలు రన్స్ చేయట్లేదు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఇది కావాలనే ఆడింది కాదు, ఇది ఓవర్స్ చాలా ఉన్నాయి, రిస్క్ తీసుకోకూడదని చెప్పి టీం మేనేజ్మెంట్, అంటే రోహిత్ శర్మ దగ్గర నుంచి కావచ్చు, రాహుల్ ద్రావిడ్ దగ్గర నుంచి కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టున్నాయి అనమాట. అందుకే అల్ట్రా డిఫెన్సివ్ చాలా జాగ్రత్త పడ్డారు. ఆ జాగ్రత్తలోనే మ్యాచ్ అనేది స్లోగా మన వైపు నుంచి ఆ పక్కకు టర్న్ అవడం మొదలుపెట్టింది. వికెట్స్ కోల్పోతున్నారు. ఎప్పుడైనా అంతే, ఏ ఫార్మాట్ అయినా సరే కొంచెం తెగింపు ఉండాలి, ఇంటెంట్ చూపించాలి. మనం ఎప్పుడైతే భయపడ్డామో, ఇప్పుడు అల్ట్రా డిఫెన్సివ్ ఆడడం అంటే ఏంది, సో జాగ్రత్తగా చూసుకున్నాడడం అంటే ఏంది, కొంచెం భయపడ్డమే. సో అప్పుడు అపోజిషన్కి అది ప్లస్ అవుతుంది. అదే జరిగింది. బట్ ఏమైనా తర్వాత జడేజా అవుట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చాడు ధ్రువ్ జురెల్. సో అప్పటి వరకు స్లోగా ఉన్న గేమ్ ఒక్కసారిగా ముందుకు కదిలింది. ధ్రువ్ జురెల్ చాలా ఫాస్ట్గా రన్ చేయడం మొదలు పెట్టాడు. అందుకే టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే అతనికి నేను ఎక్కువ రేట్స్ ఇవ్వాలి, అతని బ్యాటింగ్కి సెల్యూట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ మనం సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడాలి. ఎందుకు ఫస్ట్ ఇన్నింగ్స్ అవుట్ అయిపోయాడు, బట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆడటానుకుంటే ఈ ఇన్నింగ్స్లో కూడా ఎందుకు అవుట్ అయిపోయాడు అన్న విషయానికి వచ్చాము అంటే, సో సర్ఫరాజ్ ఖాన్ మెంటాలిటీ ఏంటి అంటే, గేమ్ ప్లాన్ ఏంటి అంటే అటాకింగ్ గేమ్ ప్లాన్. మీరు డొమెస్టిక్ ఫార్మాట్ చూసినా సరే, లేకుంటే రీసెంట్గా అతను ఆడిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసినా సరే, అతను ఫాస్ట్గా రన్స్ చేస్తాడు. సో అతన్ని డిఫెన్సివ్ మోడ్లోకి పంపించాలని టీమిండియా ట్రై చేసింది. అంటే అతను ఏదో కావాలని కాదు. సో చెప్పాను కదా, ఓవర్స్ ఉన్నాయి, రిస్క్ చేయకండి, రిస్క్ చేస్తే పోతుంది. సో మొన్నే టీంలోకి వచ్చాడు. సో సీనియర్ల మాట, కోచ్ మాట వినకుండా వచ్చి రాగానే ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయడు, కానీ ఒక భయం ఉంటుందన్నమాట. అరే సీనియర్స్ చెప్పారు మనం స్లోగా ఆడాలని చెప్పి. సో ఆ సిచ్యువేషన్లో తను డిఫెన్స్ చేయడానికి వెళ్ళడం, అవుట్ అయిపోవడం చక్కచక్క జరిగిపోయింది. ఇక రోహిత్ శర్మ గురించి మాట్లాడాలి.
ఎక్స్పెక్టెడ్ నేను నిన్నే చెప్పాను సెకండ్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఆడతాడని చెప్పి ఆడి చూపించాడు, హాఫ్ సెంచరీ చేశాడు. యశస్వి జైస్వాల్ మంచి ఓపెనింగ్ చేశాడు. మనోడు అవుట్ అయిన తీరు చూసామంటే అదేవో పొరపాటుగా అవుట్ అయిన తీరు కావాలంటే మనోడి మెంటాలిటీనే అదనమాట, అంటే అగ్రెసివ్ గేమ్ ప్లాన్. సో అందులోనే అవుట్ అయ్యాడు. అండ్ క్యాచ్ కూడా అద్భుతంగా తీసుకున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు, అందుకే అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ శుభ్మన్ గిల్, నేను చెప్పాను సెకండ్ ఇన్నింగ్స్లో 40 పైన యావరేజ్ ఉంది శుభ్మన్ గిల్, ఖచ్చితంగా ఆడి తీరుతాడని. సో ఆడి చూపించాడు. ఇక ధ్రువ్ జురెల్ ఫెంటాస్టిక్, ఆల్రెడీ చెప్పేశాను. ఇక రజత్ పటిదార్ గురించి మాట్లాడాలి. నాకు తెలిసి కేఎల్ రాహుల్ నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేస్తాడు ఖచ్చితంగా. సో వచ్చాడంటే మాత్రం ఇక రజత్ పటిదార్ మళ్ళీ టీమిండియాలోకి రావడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కోహ్లీ వచ్చేస్తాడు, కేఎల్ రాహుల్ వచ్చేస్తాడు, ఇక అతని ప్లేస్ ఉండదన్నమాట. సో మేబీ వచ్చిన ఛాన్స్ని, బంగారు ఛాన్స్ని అతను పోగొట్టుకున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. ఇక రజత్ పటిదార్ని మనం టీమిండియాలో టెస్ట్ ఫార్మాట్లో చూడడం చాలా కష్టమని నాకు అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే, సో నిన్నే మనం చాలా మాట్లాడేసుకున్నాము. అశ్విన్ రికార్డు మీద రికార్డు క్రియేట్ చేశాడు, జడేజా మంచిగా బౌలింగ్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇక కుల్దీప్ ఏదో అవసరమైనప్పుడు వికెట్లు తీశాడు. ఆకాష్ దీప్ కూడా డెబ్యూ మ్యాచ్లోనే వికెట్స్ తీసుకున్నాడు. సో ప్రతి ఒక్కరు చెప్పాను కదా, టీం విక్టరీ ఇది, అద్భుతంగా పర్ఫామ్ చేశారు, విజయం సాధించారు. మన టీమిండియా ఈ విన్కి డిజర్వ్. అంపైర్స్ కాల్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అదంతా రచ్చ అనమాట, ఉపయోగం లేని మాటలు, ఊరికి చెప్పాం కానీ బేస్లెస్ టాపిక్స్, బేస్లెస్ రూమర్స్ మాట్లాడుతూ ఉంటారు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఒక విషయం చెప్పాలన్నమాట. రోహిత్ శర్మ శ్రీలంకను ఓడించాడు, టెస్టుల్లో సిరీస్ని గెలిచాడు, అలాగే ఆస్ట్రేలియాను ఓడించాడు. ఇక నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో సిరీస్ని డ్రా చేసుకున్నాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఒకటి ఓడిపోవడమే ఎక్కువగా ఉంటుంది, గెలవడం అంటే ఎప్పుడో అని. బట్ డ్రా చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం, డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ పైన కూడా గెలిచాడు. సో మంచి కెప్టెన్సీ చేశాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, మెయిన్ టీం లేకుండా దిగి గెలవడం అనేది అంత ఈజీ కాదు, అది కెప్టెన్సీ అనేది బాగా చేస్తేనే జరుగుతుంది. సో ఇదనమాట టోటల్గా టెస్ట్ సిరీస్ సంబంధించింది. అయితే తలనొప్పి ఏంటి రాబోతోంది మనకి అంటే, సో ధ్రువ్ జురెల్ రూపంలో రాబోతోంది, రిషబ్ పంత్ రూపంలో రాబోతుంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఎప్పుడైతే ఇంజూరీ అయ్యాడో టెస్ట్ ఫార్మాట్లోకి టీమిండియాకు ఎవరు వికెట్ కీపర్ అన్న టైంలో మనకు బాగా వినిపించిన పేరు కేఎస్ భరత్. ఇషాన్ కిషన్ అనుకున్నా సరే, ఇషాన్ కిషన్ టీంలోకి తీసుకుని వస్తే ఈ బ్యాటింగ్ ఆర్డర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అతని మీద పెద్ద ఫోకస్ చేయలేదు టీం మేనేజ్మెంట్. సో కేఎస్ భరత్ని తీసుకొని వచ్చారు. కేఎస్ భరత్ మంచిగా వికెట్ కీపింగ్ చేశాడు, బాగానే బ్యాటింగ్ చేశాడు. బట్ కేఎస్ భరత్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఎక్కడొస్తుంది అంటే అతను రన్స్ని, అంటే ఇప్పుడు 30s-ని 50s కన్వర్ట్ చేయలేడు. సో అంటే ఆ 30, 37, 40 అక్కడే మీరు కావాల్సిన ఆడే ఇన్నింగ్స్ అని చూడండి, అక్కడే ఆగిపోతాడు, ముందు కదలడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. బట్ ధ్రువ్ జురెల్ ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. వికెట్ కీపింగ్ పరంగా తీసుకున్నా సరే నాకు తెలిసి కేఎస్ భరత్ కన్నా మంచిగానే వికెట్ కీపింగ్ చేశాడు. కొన్ని అన్బిలీవబుల్ క్యాచెస్ అందుకున్నాడు. అలాగే తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా బాగా ఉంది. అది రన్అట్స్ విషయంలో కానీ, వికెట్ కీపింగ్లో క్యాచెస్ పట్టుకోవడంలో కానీ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాడు, క్విక్గా. దాంతోపాటుగా రన్స్ విషయానికి వచ్చాము అంటే, సో 30s-ని 40s to 50s కన్వర్ట్ చేయడము, 50s-ని పెద్ద స్కోర్స్ కన్వర్ట్ చేయడము మన కళ్ళ ముందరే జరిగాయి. ఒక ఈ 2-3 టెస్ట్ మ్యాచ్ల్లోనే అతను ప్రూవ్ చేసి చూపించాడు. సో ఇప్పుడు కేఎస్ భరత్ని మనం మర్చిపోవాల్సిందే. ఖచ్చితంగా టెస్ట్ ఫార్మాట్లోకి కేఎస్ భరత్ని కన్సిడర్ చేయదు టీం మేనేజ్మెంట్. ఇక రిషబ్ పంత్ లేకుంటే ధ్రువ్ జురెలే. నెక్స్ట్ రిషబ్ పంత్ లేట్గా వచ్చిన టీంలోకి ధ్రువ్ జురెలే. మరి రిషబ్ పంత్ వచ్చాక ఏంటి పరిస్థితి, మళ్ళీ ఎవరిని తీసుకుంటుంది టీం మేనేజ్మెంట్? ఎందుకంటే రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ ఇద్దరు ఒకేలాగే వికెట్ కీపింగ్ బాగా చేస్తారు, అలాగే రన్స్ కూడా బాగా చేస్తారు. అండ్ రిషబ్ పంత్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, అన్బిలీవబుల్ నాక్స్ ఆడి ఇండియాని మ్యాచెస్ గెలిపించి హిస్టారికల్ విక్టరీస్లో ఒక భాగం అయ్యాడు. అండ్ రిషబ్ పంత్ ఒక్క ఎడ్జ్ ఏముంది అంటే, రిషబ్ పంత్ కొంచెం ఫాస్ట్గా ఆడతాడు అనమాట, ఇంకా అగ్రెసివ్గా ఆడతాడు. ఇలాంటి ప్లేయర్స్ మధ్య ఇప్పుడు పోటీ రాబోతోంది ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఉంది, ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్కి వచ్చేస్తున్నాడు రిషబ్ పంత్, బట్ వికెట్ కీపింగ్ చేస్తాడో తెలియదు. కానీ ఆ తర్వాత జరిగే ఒక సిరీస్ కాకుండా ఇంకో 2 సిరీస్కైనా అతను పికప్ అయిపోతాడు. సో అప్పుడు టీం మేనేజ్మెంట్కి పెద్ద తలనొప్పి వస్తుంది. యూట్యూబ్ మొత్తం రిషబ్ పంత్ వస్తాడా, ధ్రువ్ జురెల్ వస్తాడా, ఇవే వీడియోస్ ఉంటాయి, ఇవే అనాలిసిస్ ఉంటాయి, ఏ వెబ్సైట్ చూసినా దీని గురించే టాపిక్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. పెద్ద తలనొప్పిని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ 5th టెస్ట్ని పక్కన పెట్టేసామంటే, తర్వాత జరిగే ఏ టెస్ట్ మ్యాచ్కి అయినా సరే మనకు విరాట్ కోహ్లీ మెయిన్ టీం అంతా వచ్చేస్తుంది. ఇక బుమ్రా కూడా 5th టెస్ట్ మ్యాచ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో విరాట్ కోహ్లీ అయితే ఈ టెస్ట్ సిరీస్కి రాడు, నేను చెప్తాను నెక్స్ట్ ఆడబోయే సిరీస్ గురించి చెప్తున్నాను. సో మరి ఈ విక్టరీతో మీరు సాటిస్ఫై అయ్యారా? ఎలా ఆడింది టీమిండియా అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.